గిరిజన ప్రాంతమైతేనేం గెలవాలనే పట్టుదల ఉంది. అడవిని దాటి అడుగేసింది. అందని ద్రాక్షగా ఉన్న డిఎస్సి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కష్టాలు అడ్డంకులను అధిగమించి మెరిట్లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించింది. వెన్నంటి నిలబడిన కుటుంబానికి తన విజయాన్ని కానుకగా ఇచ్చింది నాగవిజయ. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామానికి చెందిన నాగవిజయకు ఉపాధ్యాయురాలు కావాలనే కోరిక బలంగా ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో 5 ఏళ్లు ఎంతో నిరాశకు గురైంది. భర్త ఆటో నడపగా వచ్చిన ఆదాయంతోనే బిడ్డను చూసుకుంటూ గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం చేయగానే ఆమెలో ఆశలు మళ్లీ చిగురించాయి. నా పేరు నాగవిజయ, మాది పి గొందూరు. మాది ఒక చిన్న కుటుంబం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగుండేవి కాదు. అమ్మ కూలి పని చేస్తూ నన్ను చదివించింది. ఫస్ట్ నుంచి కూడా నేను టీచర్ అవ్వాలనేదే నా కోరిక. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మా ఆయన గారు నాకు చాలా ప్రోత్సహించి ఇలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వమని చెప్పారు. ఇలా డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉండగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇంకెలా ఇంటి దగ్గర ఉండి బుక్స్ చదువుకుంటూ బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. టీడీపీ గవర్నమెంట్ ప్రీ కోచింగ్ అనేసి ఒక నోటిఫికేషన్ వేశారు. అప్పుడు మేము అప్లై చేసాం ప్రీ కోచింగ్ కి. రాజమండ్రిలో ఫ్రీగా సీట్ వచ్చింది. వాళ్ళే కోచింగ్ ఇచ్చి హాస్టల్ సదుపాయం కల్పించారు. హాస్టల్లో ఉంటూ అలా కష్టపడి చదువుకున్నాను. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది వరకు గవర్నమెంట్ ఇస్తారని ఎంతో ఎదురు చూసాం, కానీ ఇవ్వలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అనుకున్నాం. ఎట్టగాలకి గవర్నమెంట్ వచ్చేసింది. మాకు డిఎస్సి నోటిఫికేషన్ మీద తొలి సంతకం అనేది పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ డిఎస్సి ప్రక్రియ అనేది త్వరగా పూర్తి చేశారు. ఇప్పుడు ఎట్టగాలకి మాకు ఆర్డర్స్ తీసుకోవడానికి అమరావతి రమ్మన్నారు. అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. జాయినింగ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మా జీవితాల్లో వెలుగునైతే నింపింది మాత్రం ఈ టీడీపీ గవర్నమెంటే. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలనైనా అధిగమించవచ్చనడానికి నాగవిజయ విజయమే ఒక ఉదాహరణ.